అవటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. వాస్తవాలు గుర్తించి ఇప్పటికైనా సరే కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయండి. ప్రైవేటీకరణకి చేయడానికి మరొక అడుగు ఈరోజు ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ పెట్టి మరొక అడుగు ముందుకు వేస్తున్నారు. ఈరోజు కార్పొరేట్లకేమో పెద్ద ఎత్తున మీరు రాయితీలు ఇస్తారా? ఈరోజు ప్రొడక్షన్ పేరుతో రాయితీలు, ఎంప్లాయ్మెంట్ పేరుతో రాయితీలు, ఇక్కడ పరిశ్రమ పెడితే విద్యుత్ రాయితీ, జిఎస్టీ రాయితీ, ట్యాక్స్ రాయితీలు, వాటర్ రాయితీ, ఎలక్ట్రిసిటీ రాయితీ, పెట్టుబడి రాయితీ, ఒకటి కాదు 100 రకాల రాయితీలు ఇస్తున్నారు. మరలా ఇంకోవైపు కార్మికులు మాత్రం వాళ్ళ జీతాలు కోత పెట్టి కడుపు కాలుస్తున్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని మొత్తం కార్మికుల వల్లనే పనిచేయనందువల్ల ఇది నష్టాల్లో పోతుందనే ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయటం చాలా అన్యాయమైన విషయం. ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటకి వాళ్ళ రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరంత మెజార్టీ అక్కడ కార్మిక వర్గం పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చారు. దానివల్ల ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అదే విశాఖలో ఈరోజు కార్మిక వర్గ కేంద్రంగా ఉన్న విశాఖలో కార్మికులు